వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. మై నేమ్ ఈస్ వై ప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు సెకండ్ ఇయర్లో థర్డ్ యూనిట్ నుంచి సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ థర్డ్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ మనం చూద్దాం. ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్ అంటే 1885 1905 మధ్య జరిగిన 1905 మధ్య జరిగిన మితవాదుల కార్యకలాపాలను గురించి చర్చించాము. ఇది ప్రశ్న. అంటే 1885 నుంచి 1905 మధ్యకాలంలో జరిగిన మితవాదుల కార్యకలాపాలను చర్చించండి. అది ప్రశ్న. 1885 నుంచి 1905 అంటే 20 సంవత్సరాల మధ్యకాలం. ఈ 20 సంవత్సరాలు మితవాదులు వాళ్ళు జరిపిన కార్యకలాపాలు అంటున్నారు. అసలు మొదటగా ఈ మితవాదులు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఈ 1885, 1905 గురించి మనం తెలుసుకోవాలి. ఇందాక క్లాసులో మనం భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము అని ఒక లెసన్ చూసాం. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము అని ఒక లెసన్ చూసాం. భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఎందుకు పుట్టింది అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే, బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి దేశంలో ఉన్న ప్రజలందరినీ సమైక్యం చేసి దేశానికి అంతటికీ కూడా ఒక సంస్థ, స్వాతంత్ర పోరాటం చేయడానికి ఒక సంస్థ అవసరం కాబట్టి ఒక సంస్థని స్థాపించడం జరిగింది 1885 డిసెంబర్ 28వ తారీఖు నాడు. సో ఇలా ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్ భారత స్వాతంత్ర సమరంలో మొట్టమొదటి సంస్థ, దేశవ్యాప్తంగా ఏర్పడిన మొట్టమొదటి సంస్థ. ఎందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు అంటే, ఏదైనా సమస్య పరిష్కారం కావటానికి వ్యక్తిగత పూచీకత కంటే సామూహిక ఉద్యమం అనేది చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకి, ఎక్కడైనా ఒక ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు ఆ ఒక్క ఇండు గల యాజమాని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దానికి అంతగా రెస్పాండ్ ఉండదు. అదే ఆ వీధి అంతా కూడా దొంగతనం జరిగినప్పుడు ఆ వీధి అంతా ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా యూనిటీగా వెళ్ళినప్పుడు దానికి కొంత రెస్పాండ్ ఉంటుంది. ఆ దొంగను పట్టుకున్న వాళ్ళని బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం కావాలి అంటున్నారు. కానీ ఎవరికి వాడు స్వాతంత్రం కావాలని వ్యక్తిగతంగా అడిగితే ఇచ్చే లెవెల్లో బ్రిటిష్ ప్రభుత్వం లేదు. అందుకని ఏవో హ్యూమ్ అనే ఒక వ్యక్తి ద్వారా, ఒక ఇంగ్లాండ్ ఉద్యోగి ద్వారా మనం తెలుసుకుని, ఇలా వ్యక్తిగతంగా కంటే మీరందరూ సంఘంగా ఏర్పడితే బాగుంటుంది, దేశవ్యాప్తంగా ఒక సంస్థ ఉంటే బాగుంటుందని ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది భారత జాతీయ కాంగ్రెస్. అందుకనే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకి కారకుడు ఎవరంటే ఏవో హ్యూమ్ అని చెప్తాం, రక్షక కవాటదారుడు అంటాం. అలా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడింది డిసెంబర్లో. దీని యొక్క మొదటి సమావేశం బొంబాయిలో జరిగింది. దీనికి మొదటి అధ్యక్షుడు WC బెనర్జీ. 72 మంది ప్రతినిధులు, దేశవ్యాప్తంగా 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్, ఈ 1885లో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్లో ఒక వర్గం యొక్క ఆధిపత్యంలో ఉండేది. ఆ వర్గం పేరు ఏంటంటే మితవాదులు. మితవాదులు.
అందువల్ల ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి అంటాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన మొదట ఎవరి ఆధీనంలో ఉండేది అంటే మితవాదుల ఆధీనంలో ఉండేది. 20 సంవత్సరాలు 1885 నుంచి 1905 మధ్యకాలంలో ఎవరి ఆధీనంలో? మితవాదుల ఆధీనంలో. ఈ మితవాదులు స్వాతంత్రం కోసం ఏ రకమైన కార్యక్రమాలు చేశారు, అది మన ప్రశ్న. ఇక్కడ మనం చూసినప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టం అంటే చిరకాలము స్మరించుకొని ఎప్పుడు మర్చిపోనిది ఒక పని, ఒక ఘట్టం ఏంటంటే స్వాతంత్ర సముపార్జన, స్వాతంత్రం పొందటం. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారతీయులు స్వాతంత్రాన్ని సముపార్జించారు. ఈ స్వాతంత్ర సముపార్జనలో, స్వాతంత్రాన్ని పొందటంలో భారత జాతీయ కాంగ్రెస్ వహించిన పాత్ర చిరస్మరణీయమన్నమాట. సుమారు 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు పాలనలో మగ్గిన ఈ దేశాన్ని విముక్తి చేసి శాంతియుతంగా స్వాతంత్రాన్ని సంపాదించిన భారత జాతీయ కాంగ్రెస్ వహించిన పాత్ర ప్రపంచ చరిత్ర యందు అపూర్వమైనది, అద్వితీయమైనది, చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే ఏ దేశంలోనూ కూడా శాంతియుత పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించిన ఘనత ఏ దేశానికి లేదు. ఒక అమెరికా స్వాతంత్ర యుద్ధం చూస్తే అది మనకు ప్రేరణే కాదంటలేదు, అది మన మీద ప్రభావాన్ని చూపించింది కాదంటలేదు. కానీ అక్కడ యుద్ధం జరిగింది. ఇంగ్లాండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా వాళ్ళు యుద్ధాన్ని చేశారు, రక్తపాతం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం చూసినప్పుడు ఫ్రెంచ్లో కూడా ఆ దేశంలో నిరంకుశ రాజరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు, యుద్ధం ప్రకటించారు, రాజుని రాణి గారిని హత్య చేశారు, ఉరికంబానికి ఎక్కించారు, గిల్టోన్ అనే ఆయుధానికి బలి చేసేసారు. అంటే ఏ దేశ చరిత్ర చూసినా నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అన్నట్టుగా ప్రతి దేశంలో ఉన్న ప్రజలు ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయితే అది పోరాటాలు హింసాత్మకమైన పోరాటాలే, ఎక్కడా కూడా శాంతియుతమైన పోరాటం జరగలేదు. కానీ భారతదేశంలో దాస్య సుంకాలకి వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా ఆ విముక్తికి, భారతదేశాన్ని విముక్తి చేయడానికి శాంతియుతంగా స్వాతంత్ర పోరాటం చేశారు. దానిలో భారత జాతీయ కాంగ్రెస్ వహించిన పాత్ర చాలా చిరస్మరణీయమైనది. ఇక్కడ మనం చూసినప్పుడు క్రీశాక 19వ శతాబ్దంలో ఉద్భవించిన సాంఘిక మత ఉద్యమాలు ఇందాక చూసాం. ఫలితంగా ఆంగ్ల విద్యా విధానం వల్ల కలిగిన మానసిక చైతన్యం, భావోద్రేకాల వల్ల వార్తాపత్రికలు, ఇవన్నీ భారత జాతీయ కాంగ్రెస్ రావడానికి గల కారణాలు అని చూసాం. అమృత బజార్, హిందూ మొదలగు పత్రికలు, అలాగే సాహిత్యవేత్తలు బకిం చటర్జీ, రమేష్ చంద్ర, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలగు వారు రచించిన రచనలు ఈ బ్రిటిష్ పాలన వల్ల కలిగిన ఆర్థిక, రాజకీయ అసంతృప్తుల వల్ల మన దేశంలో జాతీయతాభావం అంకురించింది, జాతీయతాభావం పుట్టుకొచ్చింది. అలా పుట్టుకొచ్చిన తర్వాత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఇందాక చెప్పినట్లుగా 1885లో భారతీయుల్లో వచ్చిన అసంతృప్తి, జాతీయతాభావాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలి, ప్రజాభిప్రాయాన్ని ఆంగ్ల ప్రభుత్వానికి తెలియపరచాలి. ప్రజాభిప్రాయం, ప్రతి ఒక్కరిలోనూ స్వాతంత్రం కావాలి. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కూడా స్వాతంత్రం కావాలి అని మనం చూస్తున్నాము. అయితే దాన్ని ఒక సక్రమమైన మార్గంలో నడిపించి ప్రజా అభిప్రాయాలను ఆంగ్ల ప్రభుత్వానికి తెలియపరచడానికి, ఒక సంస్థ అవసరమని సురేంద్రనాథ్ బెనర్జీ, ఏఓహి మొదలగు వారు భావించారు. వాళ్ళ కృషి ఫలితంగానే క్రీస్తకం 1885 భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఆవిర్భవించింది.
ఈ జాతీయ కాంగ్రెస్ మొదట సమావేశం ఇందాక మనం మాట్లాడినట్టుగా 1885 డిసెంబర్ 28వ తారీఖున బొంబాయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ, దట్ ఈస్ WSC బెనర్జీ అంటాం, ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. దేశ నలుమూలల నుండి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దేశం నలుమూల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అందులో 2 ముస్లింలు కూడా ఉన్నారు. తదుపరి ఈ సంస్థ చాలా తక్కువ కాలంలోనే బలమైన ప్రజా సంస్థగా మారింది. ఇలా 1885లో ప్రారంభమైన భారత జాతీయ కాంగ్రెస్ 1947 అంటే స్వాతంత్రం వచ్చే వరకు కూడా, స్వాతంత్రం సంపాదించే వరకు కూడా అవిరాళము కృషి చేసింది. అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర, దాని యొక్క పనితీరు, దాని యొక్క కార్యకలాపాలను బట్టి, దాని యొక్క స్వభావాన్ని బట్టి, దాని యొక్క స్వభావ స్వరూపాలను బట్టి, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కార్యకలాపాల స్వభావ స్వరూపాలను బట్టి భారత జాతీయ కాంగ్రెస్ చేసిన పనుల్ని, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రని 3 యుగాలుగా, 3 భాగాలుగా విభజించవచ్చు. ఏంటంటే మొట్టమొదటిది శాంతియుత జాతీయత యుగము లేదా మితవాద యుగము. ఇదే మన ప్రశ్న. ఈ 3 భాగాలలో మొట్టమొదటి భాగమే మన ప్రశ్న. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్వభావాన్ని బట్టి, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పనితీరుని బట్టి, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కార్యకలాపాలను బట్టి 1885 నుంచి 1947 వరకు 3 దశలుగా మనం విభజిస్తాం. మొదటి దశ శాంతియుత జాతీయత భావం లేక మితవాద యుగం 1805 నుంచి 1885 నుంచి 1905 వరకు. రెండవది అతివాద యుగము, అతివాద జాతీయత యుగము లేదా స్వరాజ్య స్వదేశీ ఉద్యమం, 1905 నుంచి 1919. మూడవదిగా గాంధీ యుగము, 1920 నుంచి 1947. ఇలా భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్వభావ స్వరూపాలను బట్టి, అది నిర్వహించిన కార్యకలాపాలను బట్టి, దాని యొక్క పనితీరుని బట్టి, అంటే ఏంటంటే 1885 నుంచి 1947 ఒకే రకమైన కార్యకలాపాలు చేస్తుంటే మనం దాన్ని విభజించకపోయాం. కానీ ఒకే రకమైన కార్యకలాపాలు యుగం బట్టి కాలం అనుగుణంగా, బ్రిటిష్ పాలనకి అనుగుణంగా భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కార్యకలాపాలు కూడా మారుతూ వచ్చినాయి. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను ఎన్ని భాగాలు చేస్తుంటే 3 భాగాలు చేస్తాం. మొదటి భాగం శాంతియుత జాతీయత యుగం లేక మితవాద యుగం 1885 నుంచి 1905. అతివాద జాతీయత యుగం లేక స్వరాజ్య స్వదేశీ ఉద్యమాలు 1905 నుంచి 1919. మూడోది గాంధీ యుగం 1905 నుంచి 1920 నుంచి 1940. దీంట్లో ఇలా 3 భాగాలుగా విభజించినప్పుడు మొదటి భాగం మొదటి 20 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ ఎవరి ఆధీనంలో ఉందంటే మితవాదుల ఆధీనంలో. అదే మన ప్రశ్న. 1885 నుంచి 1905 మధ్యకాలంలో జరిగిన మితవాదుల కార్యకలాపాల గురించి భారత జాతీయ కాంగ్రెస్లో ఈ మితవాదుల సో మితవాదులు లేక శాంతియుత జాతీయత యుగం 1885 నుంచి 19. మొదట 20 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ మితవాదులచే నడప. మొదటి 20 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ ఎవరి చేత నడప? మితవాదుల చేత నడప. ఈ మితవాదుల్లో ఎవరంటే, మితవాదుల యొక్క ప్రముఖ నాయకులు ఎవరంటే ఏవో హ్యూమ్, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే ముఖ్యమైన వాళ్ళు. సో ఈ మితవాదులు ఎవరయ్యా అంటే, మరొకసారి చూడండి, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంది. ఏవో హ్యూమ్, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే,
మొదలైనవి. సో ఇక్కడ మనకి ప్రశ్న, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈ క్రింది వారిలో ప్రముఖమైన మితవాది ఎవరన్నా, ఈ క్రింది వారిలో అన్నప్పుడు వీళ్ళందరినీ ఇస్తారు. ప్రముఖమైన ఉన్నారు. ఈ క్రింది వారిలో మితవాది ఎవరైనా అంటే ఎవరో చెప్పేస్తాం. ప్రముఖమైన ఎవరైనా గోపాలకృష్ణ గోఖలే అన్నమాట. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ మితవాదుల వల్ల దేశానికి స్వాతంత్రం ఎప్పుడూ ఆశించలేదు, ఎప్పుడూ కావాలని కోరలేదు. ఏం చేశారు వీళ్ళు అని అంటే, దేశ సంక్షేమం దృష్ట్యా కొన్ని రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణలు అవసరమని మాత్రమే కోరారు. వీరు ఆంగ్లేయులకు వ్యతిరేకులు కాదు. పైగా వీరికి బ్రిటిష్ వారి యొక్క న్యాయబుద్ధి పట్ల, చిత్తశుద్ధి పట్ల అచంచలమైన విశ్వాసం. భారతదేశ పురోగతికి ఆంగ్ల పాలన అవసరమని వీరు భావించారు. అందుకే వారు తమ కోరికల్ని రాజ్యాంగబద్ధమైన శాంతియుత మార్గాల ద్వారా బ్రిటిష్ వారికి విన్నవించి ప్రజాహిత సంస్కరణలు పొందడానికి ప్రయత్నించారు. ఓకే. సో ఇక్కడ మనం గమనించినప్పుడు మితవాదులు ప్రముఖులు దాదాబాయ్ నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఏవో గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, ఇంకా చాలామంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు అసలు మితవాదులు అంటే అర్థం ఏంటంటే శాంతి కాముకులు అని అర్థం, శాంతియుతవాదులు అని. వీళ్ళెప్పుడు బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించలేదు. వాట్ ఈజ్ మెన్ బై మోడరేట్స్? దే ఆర్ పీస్ఫుల్ పర్సన్స్. చాలా శాంతియుతంగా, అదనమాట మితవాదులు అన్నారు. ఆ మితవాదుల్లో ప్రముఖులు ఎవరంటే ఏవో సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయ్ నవరోజీ, డబ్ల్యూసి బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళు ఎప్పుడూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకులు కాదు. ప్లస్ పైపెచ్చు బ్రిటిష్ పాలన పట్ల, బ్రిటిష్ రాజ్యాంగ విధానాన్ని పట్ల వీళ్ళకి మంచి నమ్మకం, అచంచలమైన విశ్వాసం. వీళ్ళు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మాకు స్వాతంత్రం కావాలనుకోవాలి. అందుకనే 20 సంవత్సరాలు భారత జాతీయ ఉద్యమం ఎందుకు ఇట్లా జరిగిందంటే, ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే ఉందంటే ఈ మితవాదం. వీళ్ళు ఎప్పుడూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయలేదు, బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాటం చేయలేదు, మాకు స్వాతంత్రం కావాలని కోరలేదు. పైపెచ్చు వీళ్ళు ఏం చేశారంటే, మీ పరిపాలనే బాగుందిరా బాబు, మీరే మమ్మల్ని పరిపాలించండి అని వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు, సాంఘిక రాజకీయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు కావాలని కోరారు. ఆ కోరటంలో వీళ్ళ విధానం ఏంటంటే, మితవాదుల యొక్క విధానం ఏంటంటే, ఈ ప్రజాహిత కార్యక్రమాలను పొందడానికి ఆశించారు. ఆ పొందటంలో వాళ్ళు ఏ రకమైన విధానాలను అనుసరించారంటే 3 రకాలైన విధానాలు అనుసరించారు. సో హియర్ ఏంటి ఆ 3 రకాలు? ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ప్రార్థన, విజ్ఞాపన, నిరసన. ఈ 3 విధానాలని అనుసరించారు ఎవరంటే మితవాదులు. ప్రార్థన, విజ్ఞాపన, నిరసన. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మితవాదులు ఎవరు అంటే ఏవో సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయ్ నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా. అసలు మితవాదులు అంటే అర్థం ఏంటంటే శాంతి కాముకులు. మితవాదుల యొక్క విధానాలు ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన, నిరసన. అంటే ఏంటంటే వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రార్థించేవారు. ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ బెగ్గింగ్. అందుకే బాలగంగాధర్ తిలక్ అంటారు. బాలగంగాధర్ తిలక్ అంటారు. బెగ్గింగ్ వల్ల, కప్పల అరుపుల వల్ల, బెకబెకల వల్ల స్వాతంత్రం రాదు. సో ప్రార్థన, వాళ్ళు ప్రార్థించారు మాకు ఈ సంస్కారం కావాలని. తన సొంత దేశంలో బ్రిటిష్ వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఉంది. విజ్ఞాపన, ఒకవేళ వినలేనప్పుడు ఒక లెటర్ రాసి వాళ్ళు ఇచ్చేవారు. దానికి రెస్పాండ్ రానప్పుడు నిరసన తెలియజేసి ఉపవాసాలు, నిరాహార దీక్షలు వాళ్ళు చేయటం. ఈ 3 కార్యక్రమాలకు
సో ఈ విధానాలు వాళ్ళు మితవాదుల కోరికలు ముఖ్యమైనవి ఏంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏం కోరారు అంటే ఒకటి ఇండియన్ కౌన్సిల్ రద్దు చేయటం, న్యాయ కార్యనిర్వాహక శాఖల్ని వేరు చేయటం. అంటే మన యొక్క వ్యవస్థలో 3 శాఖలు ప్రాముఖ్యమైనవి. ఒకటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అంటాం. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ద ఫస్ట్ ఎస్టేట్ ఈజ్ శాసన నిర్మాణ శాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఒకప్పుడు ఇలా ఉండేవి కాదు. కార్యనిర్వాహక శాఖలో న్యాయశాఖ. సో దానివల్ల ఏంటంటే ఏదైనా ఒక పని జరగటానికి జాప్యం జరుగుతుంది, లేట్ అవుతూ ఉన్నది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయండి అయ్యా అని వాళ్ళు అభ్యర్థించినప్పుడు వారు ఆ న్యాయశాఖ నుంచి కార్యనిర్వాహక శాఖను వచ్చేస్తారు. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ ఐసిఎస్ పరీక్షలు ఇండియాలోనూ ఇంగ్లాండ్లో ఒకేసారి జరగాలి. ఇదివరకు లిట్ అని చెప్పాను, 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదించాను. మళ్ళీ రిప్ అని వచ్చాడు, దాన్ని మళ్ళీ 21 సంవత్సరానికి పెంచాడు. అయితే పరీక్షలు రాయడానికి ఇంగ్లాండ్ వెళ్ళవలసి వచ్చింది. దానివల్ల కాలయాపన, షిప్పులు ఇప్పుడంటే రైట్స్ సోదరులు 1920s వరకు విమానాలు కనుక్కోపోవడం వల్ల అందరూ షిప్పులు ఇంచుమించుగా ఒక 6 నెలలు 5 నెలలు టైం పడుతుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ అయిపోవటం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంది. అందువల్ల వీళ్ళు ఏమన్నారంటే ఒకేసారి ఇండియాలోనూ ఇంగ్లాండ్లోనూ ఒకేసారి జరపండియా అన్నారు. మూడోదిగా మనం గమనించినప్పుడు ప్రభుత్వ సర్వీసెస్లో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. నాలుగోది దేశ రక్షణ వ్యయం తగ్గించడం. దేశానికి రక్షణ వ్యయాన్ని ఇష్టం వచ్చినట్టుగా సైన్యాన్ని ఆయుధాలను పెంచుకుంటూ పోవటం, దానివల్ల భారం దేశానికి పడుతుంది. అందువల్ల దేశ రక్షణ వ్యయాన్ని తగ్గించడం. స్వదేశ పరిశ్రమలకు రక్షణ కల్పించడం, ప్రోత్సహించడం. ఇంగ్లాండ్లో పరిశ్రమలే కాదు, భారతదేశంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటికి రక్షణ కల్పించడం, అలాగే పరిశ్రమల్ని ప్రోత్సహించడం. ఇవి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగారు. సో ఈ యొక్క కోరికల్ని తీర్చమంటానికి దాదాబాయి నౌరోజీ ఇంగ్లాండ్ వెళ్ళి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికై భారతదేశ ప్రజలకు కావాల్సిన సంస్కరణల గురించి పోరాడారు. ఆంగ్లేయులైన జాన్ బ్రైట్, చార్లెస్ బ్రాడ్లు మొదలగు వారు కూడా భారతీయుల హక్కులపై పోరాడారు. ఇట్లా మితవాదుల యొక్క విన్నపాల ఫలితంగానే క్రీస్తు 1892లో ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టబడింది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మితవాదులు సాధించిన మితవాదుల విధానాలు, సూత్రాలు రాజకీయంగా బలహీనమైనను వారు వల్లివేయి విధానాల వల్ల యువకులు భావించినవి. జాతీయ ఉద్యమం తొలి రోజుల్లో దాని అభివృద్ధికి మితవాదులు చేసిన సేవ గణనీయం. సో కొంతమంది మితవాదులను విమర్శించిన, బెక్కబెక్కలన్నా, బెగ్గర్స్ అన్న, ఇట్లా ఎన్ని రకాలుగా చేసినా వీళ్ళు భారత జాతీయ కాంగ్రెస్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటూ వేయటం జరిగింది. మితవాదులు తమ విధానాల ద్వారా ఆంగ్లేయుల దృష్టిని భారతీయులు ఇక్కట్లపైకి మలిచారు. వారు తమ బోధనల ద్వారా ప్రజాభిప్రాయం రూపొందించి అనేక మందిని జాతీయ కాంగ్రెస్లోకి చేర్చారు. అనగా తమ అహంకార, అసూయ మార్గాలను స్థిరపడిన బలవంతులైన
తమ అహంకార అసూయ మార్గాలలో స్థిరపడిన బలవంతులైన విదేశీయుల నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా భారతీయ హక్కులకు, భారతదేశ పునరుజ్జీవనానికి మితవాదులు ఒక మంచి మార్గాన్ని వేశారని ప్రముఖ చరిత్రకారుడైన ఆచార్య ఈశ్వరీ ప్రసాద్ యొక్క అభిప్రాయం. ఆచార్య ఈశ్వరీ ప్రసాద్ యొక్క అభిప్రాయం. ఇట్లా మితవాదులు 20 సంవత్సరాలు. సో అయితే ఈ మితవాదుల పట్ల బ్రిటిష్ వారి వైఖరి ఎట్లా ఉన్నది అనే దాని గురించి మనం గమనించినప్పుడు, రామ్సే మెక్డొనాల్డ్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఏమంటాడంటే, మితవాదుల పట్ల బ్రిటిష్ వారు మొదట స్నేహాన్ని, తరువాత తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. మితవాదుల పట్ల బ్రిటిష్ వారు మొదట్లో స్నేహభావాన్ని ప్రదర్శించారు, తర్వాత తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన వారు డఫ్ కాంగ్రెస్ నాయకులను హిందూ చేసి సత్కరించారు. కానీ తాను పదవీ విరమణ చేసినప్పటికీ కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శిస్తూ ఇది ఒక అల్పసంఖ్యాక వర్గ ప్రాతినిధ్య సంస్థ అన్న మైక్రోస్కోపీ మ్యూటినీ అని వర్ణించారు. నాటి నుండి ఆంగ్లేయులకి జాతీయ కాంగ్రెస్పై శత్రుభావం పెరిగింది. కనుకే 1890లో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ సమావేశాలకు ఏ బ్రిటిష్ ఉద్యోగి హాజరు కారాదని, కాంగ్రెస్ నాయకులతో ఎట్టి సంబంధాలు పెట్టుకోరాదని ఆదేశించారు. పైగా జాతీయ కాంగ్రెస్ని అణిచివేయటానికి, అంతపరచడానికి ముస్లింలని స్వదేశీ సంస్థాన దశను వేరు చేసి వారితో మైత్రి పెంచడానికి ప్రయత్నించారు. ఇట్టి వ్యతిరేక చర్యల వల్ల జాతీయ కాంగ్రెస్ దెబ్బతినడమే కాకుండా దినదినము అభివృద్ధి చెంది, ఆర్సి మజుందర్ చెప్పినట్లుగా జాతీయ కాంగ్రెస్ బలం మధ్యతరగతి వర్గ ప్రజల సహకారం పొందని, సంపన్నులైన ప్రభు వర్గంపై కాదని ఆంగ్లేయులు తెలుసుకోలేకపోయారు. సో ఈ రకంగా భారత జాతీయ కాంగ్రెస్ మొదట 20 సంవత్సరాలు, అంటే 1885 నుంచి 1905 మధ్య జరిగిన ఈ కాలంలో, సో 20 years మితవాదుల కార్యకలాపాలు ఏంటయా అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, సో అది శాంతియుతమైన విధానం. ఒకసారి మనం డీటెయిల్గా పరిశీలన చేస్తాం. ఆధునిక భారతదేశ చరిత్ర చిరస్మరణీయమైన ఘట్టం స్వాతంత్ర సముపార్జన. అందు భారత జాతీయ కాంగ్రెస్ వహించిన పాత్ర. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఈ దేశం విముక్తి చేసి శాంతియుతంగా స్వాతంత్ర సముపార్జనలో జాతీయ కాంగ్రెస్ వహించిన పాత్ర ప్రపంచ చరిత్ర యందు అపూర్వమైనది, అద్వితీయం. క్రీస్తు 19వ శతాబ్దంలో ఉద్భవించిన సాంఘిక మత ఉద్యమాల ఫలితంగా ఆంగ్ల విద్యా విధానం వల్ల కలిగిన మానసిక చైతన్యం వల్ల, భావోద్రేకాలు, అమృత్ బజార్ హిందూ మొదలగు పత్రికల వల్ల, బకించంద్ చటర్జీ, రమేష్ చంద్ర దత్తా, రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలగు వారి రచనల వల్ల, బ్రిటిష్ పాలన వల్ల కలిగిన రాజకీయ ఆర్థిక అసంతృప్తి వలన మన దేశంలో జాతీయత భావం అంకురించింది. జాతీయ కాంగ్రెస్ పుట్టుక 1885. ఇట్లా భారతీయుల్లో పెళ్ళిబెక్కిన అసంతృప్తిని, జాతీయ భావనను సక్రమమైన మార్గంలో నడిపించి ప్రజాభిప్రాయాన్ని ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక సంస్థ అవసరమని సురేంద్ర బెనర్జీ, ఏఓహి మొదలగు వారు అట్టివారి కృషి ఫలితంగానే క్రీస్తు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఏర్పడింది. ఈ జాతీయ కాంగ్రెస్ మొదట సమావేశం
1885 డిసెంబర్ 28వ తారీఖున ముంబైలో జరిగింది. ఈ సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. దేశం నలుమూలల నుండి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అందులో 2 ముస్లింలు కూడా కలరు. తదుపరి ఈ సంస్థ ఆశ్చర్యకాలంలో బలీయమైన ప్రజా సంస్థ. జాతీయ కాంగ్రెస్ చరిత్రను 3 యుగాలుగా విభజించవచ్చు. ఒకటి శాంతియుత జాతీయత యుగం లేదా మితవాద యుగం 1885, 1905. అతివాద జాతీయత యుగం లేక స్వరాజ్య స్వదేశీ ఉద్యమం 1905, 1919. గాంధీ యుగం 1920, 1947. దీంట్లో మొదటగా మితవాద లేక శాంతియుత జాతీయత యుగం 1885, 19. మొదట 20 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ మితవాదులు చేత నడపబడింది. ఈ మితవాదులు ఎవరంటే ముఖ్యులు ఎవరంటే హ్యూమ్, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే మొదలైనవారు. ఈ మితవాదులు మన దేశానికి స్వాతంత్రం కావాలని ఎప్పుడూ కోరలేదు. దేశ సంక్షేమం దృష్ట్యా కొన్ని రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణలు అవసరమని మాత్రమే కోరారు. వీరు ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకం కారు. పైగా వీరికి బ్రిటిష్ వారి న్యాయబుద్ధి పట్ల, చిత్తశుద్ధి పట్ల అచంచల విశ్వాసం. భారతదేశ పురోగతికి ఆంగ్ల పాలన అవసరమని వీరు భావించారు. అందుకే వారు తమ కోరికల్ని రాజ్యాంగబద్ధమైన శాంతియుత మార్గాల ద్వారా బ్రిటిష్ వారికి విన్నవించారు. ప్రజాహిత సంస్కారాలు పొందడానికి ప్రయత్నించారు. అవి పొందుట్లో వారు ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్, ప్రార్థన, విజ్ఞాపన, నిరసన అనే 3 విధానాలను అనుసరించారు. ఈ మితవాదుల కోరికల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ రద్దు చేయడం, న్యాయ కార్యనిర్వాహక శాఖల్ని వేరు చేయడం, ఐసీఎస్ పరీక్షలు ఇండియాలోను ఇంగ్లాండ్లో ఒకేసారి జరపడం, ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దేశ రక్షణను తగ్గించడం, స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కల్పించడం, ప్రోత్సహించడం. దీనికోసం దాదాబాయి నౌరోజీ ఇంగ్లాండ్ పార్లమెంటుకి ఎన్నికై భారతదేశానికి ప్రజలకు కావాల్సిన సంస్కారం గురించి పోరాడారు. ఆంగ్లేయులు కూడా జాన్ బ్రైట్, చార్లెస్ బ్రాడ్ల మొదలగు వారు కూడా భారతీయుల హక్కుల కోసం పోరాడారు. ఇట్లా మితవాదులు విన్నపాల ఫలితంగా 1892లో ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టారు. మితవాదులు సాధించారు. మితవాదుల విన్నపాలు, సూత్రాలు రాజకీయంగా బలహీనమైన కొంతమంది విమర్శించినప్పుడు కూడా వాళ్ళు కొన్ని విజయాల్ని పొందటం జరిగింది. తర్వాత మితవాదుల యొక్క వైఖరిలో మార్పు రావటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి మితవాదులకి మధ్య గ్యాప్ అనేది ఏర్పడి మితవాదుల్ని వ్యతిరేకించడం జరగటం. సో ఇది మనకి 1885 నుంచి 1905 మధ్య కాలంలో 20 సంవత్సరాల్లో భారత జాతీయ కాంగ్రెస్ మితవాదుల ఆధ్వర్యంలో వాళ్ళు జరిగిన కార్యకలాపాలు. వెరీ మచ్.